ఫిజికల్ అవ్వడం కానీ ఇలాంటివి. తర్వాత చూస్తే మనకి తిన్న కరెక్ట్ కావట్లేదు అంటే నేను స్టార్టింగ్లో చూసిన అబ్బాయి ఇప్పుడు ఉంటున్న అబ్బాయి ఒకరేనా, ఏంటి ఇంతలా చేంజ్ అయిపోయాడు, ఇప్పుడు ఫిజికల్ అయ్యాను కాబట్టి నేను కంటిన్యూ చేయాలి రిలేషన్షిప్ని అని భయపడుతూ బాధపడుతూ అలానే ఉండిపోతూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అక్కడలో బ్రేక్ చేయడం మంచిదా, అలా కంటిన్యూ చేయడం మంచిది అంటారా? ఫిజికల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలా బిగ్ థింగ్. నేను దాని వాల్యూని తగ్గించట్లేదు. ఇట్ ఈస్ వెరీ బిగ్, ఎస్పెషల్లీ ఫర్ విమెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే దట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ వల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, ఒక ఎమోషనల్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఆ ఫిజికల్ ఏ రీజన్ వల్ల జరిగింది అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం దీన్ని ఒక లస్ట్ఫుల్ థింగ్ లా కాకుండా దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఐ లవ్ దట్ అదర్ పర్సన్ సో మచ్ దట్ దిస్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ ఇట్. అలా నేను చెప్పాను. ఎందుకు? అప్పుడు ఆ అబ్బాయి నన్ను ట్రీట్ చేసిన విధానం అవ్వచ్చు, మా మధ్యలో ఉన్న బాండ్ అవ్వచ్చు, దానివల్ల దట్ ఈస్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. కానీ ఇప్పుడు ఆ బిహేవియర్ చేంజ్ అయిపోయింది, ఆ పర్సన్ చేంజ్ అయిపోయాడు, నాకు అబ్బాయి పైన లవ్ కూడా చేంజ్ అవుతుంది కదా. లవ్ అనేది ఎప్పటికీ ఉంటుంది, కానీ ఫీలింగ్స్ అదే లెవెల్లో ఉండకపోవచ్చు వెన్ మనకు ఆపోజిట్ సైడ్ నుంచి అంత రెసిప్రొకేట్ అవ్వనప్పుడు. ఇది డెఫినెట్లీ బిగ్ థింగే. కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఫ్యూచర్ని, కెరియర్ని అన్నిటినీ రూయిన్ చేసుకునే అంత బిగ్ థింగ్ అంటే నో. ఓకే జరిగింది, విచ్ ఇస్ వెరీ సాడ్. ఫౌండేషన్ ఏంటి? లవ్. కానీ ఇప్పుడు ఆ లవ్ లేనప్పుడు దీనికి ఎలా వాల్యూ ఉంటుంది? కరెక్ట్ లేదు కదా. సో మీరు వేరే రిలేషన్షిప్కి వెళ్ళాలా వద్దా అనే భయంతో వెళ్తే ఏమవుతుందో అని ఇతనితోనే అడ్జస్ట్ అయి ఉండే బదులు ఇట్స్ బెటర్ టు స్టే సింగిల్ అండ్ హ్యాపీ దాన్ టు స్టే ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్.